తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అది NH-16. ఆ జంక్షన్కు వచ్చేసరికి అత్యంత రద్దీగా మారింది. ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించాలని సంకల్పించారు. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన పనులు తొలుత వేగంగా జరిగినా తర్వాత నెమ్మదించాయి. ఫలితంగా ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. సింగిల్ లైన్ సర్వీస్ రోడ్లో రాకపోకలకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. యాక్సిడెంట్లు పెరిగిపోయాయి. అంతలా డేంజర్గా మారిన ఆ కోడలి పరిస్థితిపై కథనం. ఇది చెన్నై కోల్కతా హైవే NH-16. విశాఖ భువనేశ్వర్తో పాటు హైదరాబాద్ ప్రయాణానికి అత్యంత ముఖ్యమైన రహదారి. ఈ రోడ్డు శ్రీకాకుళం రణస్థలం జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఇరుకుగా మారింది. ఏళ్లుగా అదే పరిస్థితి. ఫలితంగా ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ఇబ్బందికి శాశ్వత పరిష్కారంగా బైపాస్ నిర్మించాలని అనుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. చివరికి 4.7 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ ప్రతిపాదనకు సరే అన్నారు. గతేడాది సెప్టెంబర్లో పనులు ప్రారంభించారు. తొలి 3 నెలలు వేగంగా సాగాయి. ఆ తర్వాత వేగం తగ్గింది. పనులతో వాహనాలను 10 అడుగుల సర్వీస్ రోడ్డులోకి మళ్లించారు. దీంతో ఫ్లైఓవర్ కు ముందున్న దానికన్నా అధ్వానంగా మారింది పరిస్థితి. ట్రాఫిక్ గాడి తప్పింది. ప్రమాదాలు రెట్టింపయ్యాయి. జూలైలో స్టార్ట్ చేశారు. దగ్గర 1 year అవుతుంది. ఇంతవరకు ఎటువంటి వర్క్ కూడా అవ్వలేదు. ఓ 10% కూడా అయ్యిందో లేదు. ఫస్ట్ 3-4 months వర్క్ చాలా ఫాస్ట్గా జరిగింది. తర్వాత కంప్లీట్గా స్లో అయిపోయింది. సరే ఏమైనా సర్వీస్ రోడ్లు ఏమైనా కొంచెం విశాలంగా బాగా చేసి ఇచ్చారా అంటే సర్వీస్ రోడ్లు కూడా అలాగే విడిచిపెట్టేశారు. హైవే కంప్లీట్ చేయలేదు. చాలా ఇబ్బందులు పడతాం. వర్షం పడితే మరీ రోడ్డుపై చాలా నీరు చేరి చాలా ఎక్కడ గుంత ఉందో ఎక్కడ గొయ్యి ఉందో తెలియని పరిస్థితి. వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే దగ్గర ఒక 4-5 యాక్సిడెంట్స్ కూడా కేవలం ఈ రోడ్డు వర్క్ వల్లే యాక్సిడెంట్లు జరిగినాయి. లేదంటే రణస్థలంలో ఇంతకుముందు హైవేలో యాక్సిడెంట్లు చాలా తక్కువ. అవుట్స్కట్స్లో తప్పితే సెంటర్లో చాలా తక్కువ. దగ్గర ఈ రోడ్లు స్టార్ట్ అయిన నుంచి 12 మంది చనిపోయారండి. అందరూ యాక్సిడెంట్, ఈ రోడ్డు యాక్సిడెంట్ల వల్ల. ఎటువంటి మార్గం కూడా మాకు ఇవ్వలేదు అనమాట. అటు నుండి ఇటు వెళ్ళడానికి కానీ ఇటు నుండి అటు వెళ్ళడానికి కానీ. ఫ్యామిలీతో 2 wheelers వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే దారి పొడిన ఇసుక మ్యాట్లు పడిపోవడం వలన చాలామంది ప్రమాదాలకు గురై చనిపోయారు. ఇది ట్రాఫిక్ చాలా అధ్వానంగా ఉందండి. ఈ పెద్ద లారీలు ఇసుకతో వస్తున్నవి భారీ లోడ్లు వేయడం వల్ల అప్పుడు ఈ స్కూటీ అనే ముందు వచ్చినప్పుడు తల్లి కొడుకు తండ్రి అబ్బాయి స్కిడ్ అయిపోవడం జరిగింది. ఆ ఒక అబ్బాయి ఏమో లారీ కిందకి వెళ్ళిపోయి తండ్రి ఏమో వెనక ముందు పడిపోయినాడు. ఈ బ్రిడ్జ్ అయిన కాడండి ఇంచుమించు 10 నుంచి 12 మంది వరకు చనిపోవడం జరిగింది. చాలా జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ షాపులకు కానీ రాకపోక లోకల్గా జనాలు చాలా ఇబ్బంది అవుతుంది. రణస్థలం రావాలంత భయం వస్తుంది. పిల్లలతో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఈ పెద్ద స్పీడ్ బ్రేకర్లు, గుంతలు, పెద్ద వెహికల్లు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ 50% కూడా పూర్తి కాలేదని స్థానికులు చెబుతున్నారు. 8 మీటర్ల సర్వీస్ రోడ్డు ఉంది బోత్ సైడ్స్ కూడా. సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పిల్లర్స్ వేశారు. దాని టీ క్యాప్స్ అని బిగించడం వల్ల 8 మీటర్స్ సర్వీస్ రోడ్ అనేది 5 మీటర్స్కి వస్తుంది. అప్పుడు వెహికల్ వెళ్ళాల్సి వస్తుంది. పక్కన చిన్న ఆటో కూడా పాస్ అవడానికి కూడా లేదు. సో ప్రజలందరూ కూడా లైన్ డిసిప్లిన్ పాటించాలి. ప్లస్ అంతేకాకుండా ఈ గుత్తేదారు సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు పక్కన ఉన్నటువంటి డ్రైనేజెస్ కానీ వాటర్ వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా డ్రైనేజ్గా ఉండాలి. అంతేకాకుండా ఇల్యూమినేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక ప్రాపర్గా వెళ్ళేటప్పుడు ఇల్యూమినేషన్ లేకపోతే మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా నేను మెన్షన్ చేస్తూ నేషనల్ హైవే డైరెక్ట్ బిఎం గారికి కూడా నేను లెటర్ రాయడం జరిగింది. అనుకున్న టైం ప్రకారంగా గుత్తేదారులు కూడా ఈ పనులు చక్కబెట్టకుండా ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు, NHAI అధికారులు అందరూ వెంటనే స్పందించి తక్షణచర్యగా పనులు చేపట్టి పనులు పూర్తి చేయవలసిందిగా, సకాలంలో పనులు పూర్తి చేయవలసిందిగా మా మండల ప్రజల తరపున మేము కోరుతాం. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం జోక్యం చేసుకుని పనులు వేగంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.